మనం ఈరోజు ఒక కొత్త స్ట్రాటజీ నేర్చుకుందాం. అది అందరికీ తెలిసిందే సింపుల్‌గానే ఉంటది. కాకపోతే మనం యూజ్ చేసే స్ట్రాటజీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చకపోతే మీ మిడిల్‌లోనే క్లోజ్ చేసేయొచ్చు. ఫస్ట్ దానికంటే ముందు మనం జిరోదాలోను ఒకవేళ మీరు జిరోదా వాడుతున్నట్టయితే జిరోదాలోని అప్రూవ్డ్ సెక్యూరిటీస్ అని చెప్పి గూగుల్‌లో టైప్ చేస్తే మనకి ఈ ఈ పేజ్‌కి తీసుకెళ్తుంటది. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ సెక్యూరిటీస్ అని ఉంది కదా! దాంట్లో ఈక్విటీ, ఈటీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి. మనం ఏదైనా స్టాక్ కొన్నప్పుడు అది కొనే ముందు ఇలా చెక్ చేయండి. ఎందుకంటే అది జిరోదా అప్రూవ్డ్ సెక్యూరిటీస్‌లో ఉందనుకోండి, దాన్ని ప్లెడ్జ్ చేయడానికి ఛాన్స్ ఇస్తాడు. మీరు ఒకవేళ స్టార్టర్స్ అనుకుంటే ఇన్వెస్ట్‌మెంట్‌లోను స్టాక్స్ కొనడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వద్దండి. ఈటీఎఫ్ లేదా మ్యూచువల్ ఫండ్సే కొనడానికి ట్రై చేయండి. అందులోను మీరు ఒకవేళ ఒక మంచి ఈటీఎఫ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, దాన్ని పైన ఇలా సెట్ చేస్తే ఆ ఈటీఎఫ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటది. సో, అది మీరు ఎవ్రీడే ప్రతి డిప్‌లోను యాడ్ చేయడానికి ట్రై చేయండి. మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. ఈటీఎఫ్‌ని ఇలా చేస్తే మీరు కొంచెం ప్రాఫిట్‌లో ఉంటారని చెప్పి ఒక వీడియో ఉంటదండి. దాని కరెక్ట్ నేమ్ అయితే ఈటీఎఫ్ ఇలా చేయకపోతే చాలా నష్టపోతారని చెప్పి అని ఒక వీడియో ఉంటదండి టైటిల్. అది మీరు వీలైతే చూడడానికి ట్రై చేయండి. సో, దాంట్లోని ఈటీఎఫ్‌లు బై చేయడం కూడా ఎలాగా ఎప్పుడు యావరేజ్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. సో, ఇలా బై చేసిన తర్వాత మీరు ఒకవేళ ఏదైనా మ్యూచువల్ ఫండ్ బాగుంది అని అనుకుంటే డైరెక్ట్‌గా మ్యూచువల్ ఫండ్‌ని ఇలా బై చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్ బై చేయడానికి మనకి జిరోదా కాయిన్‌లో బై చేసి వాటిల్ని ప్లెడ్జ్ చేసుకోవచ్చు. ప్లెడ్జ్ చేయడం ఒకవేళ మీకు ఎలాగో తెలియకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. దాన్ని లైవ్‌లో ఎలా ప్లెడ్జ్ చేయాలన్నది చెప్తాను. సో, ఇలాగ మొత్తం మనకి మన మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఈటీఎఫ్‌లు కానీ కొన్న తర్వాత ప్లెడ్జ్ చేసిన తర్వాత ఆ మనీ ఉంటది కదా! దాన్ని సెల్ చేయడానికి వాడతామండి. నేనెప్పుడూ ఇలా ప్లెడ్జ్ చేసే వాటిల్ని మనం ఎక్స్ట్రా ఇన్‌కమ్ జనరేట్ చేయడానికని చెప్పి సెల్లింగ్ స్ట్రాటజీస్ వాడతానండి. అన్ని సెల్లింగ్ స్ట్రాటజీస్‌కి నేను అడ్జస్ట్‌మెంట్ చెప్తాను. ఫస్ట్ మనకి 3 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారండి. ఫుల్ టైమ్ ట్రేడర్, అప్పుడప్పుడు చేసేవాళ్ళు, లేదా మంత్లీ ఒకసారి ఇన్వెస్ట్ చేసి వదిలేసే వాళ్ళు ఉంటారండి. మనకి ఈ 3 కేటగిరీ ఆఫ్ పీపుల్ కూడా 3 నుంచి ఒక 3-5 అడ్జస్ట్‌మెంట్లు చెప్తానండి ప్రతి స్ట్రాటజీ కూడాని. మీరు అందులో ఏ కేటగిరీలో ఉంటే ఆ స్ట్రాటజీ మీరు వాడుకోవచ్చు. సో, నెక్స్ట్ మనం స్ట్రాటజీ నేర్చుకునే ముందు ఆప్షన్ చైన్ గురించి కూడా కొంచెం నేర్చుకోవాలండి. ఎన్ఎస్ఈ ఆప్షన్ చైన్ అని చెప్పి గూగుల్‌లో కొడితే ఈ పేజ్‌కి డైవర్ట్ అవుతది. దీని తర్వాత ఇలా క్లిక్ చేస్తే మనకు ఆప్షన్ చైన్ కనిపిస్తూ ఉంటది. ఇది ఇక్కడ మనకి నిఫ్టీ, నెక్స్ట్ 50, ఫిన్ నిఫ్టీ ఇలాగ ఏదన్నా ఒక మన ఇండెక్స్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సింబల్ కూడా మనకి స్టాక్స్ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్‌పైరీ డేట్ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్‌పైరీ డే వైజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా వస్తదండి. ఎక్స్‌పైరీ డే 28 అక్టోబర్ 2025 ఉంది కదా! దాన్ని ఇలా సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ వీక్ నవంబర్ 4థ్‌ది ఇలా చూసుకోవచ్చు. మనం ఇటు సైడ్ చూసారు కదా! ఇటు సైడ్ కాల్స్ ఈ డార్క్‌గా ఉన్నాయి కదా కలర్, ఇవన్నీ కాల్స్‌కి ఇన్ ద మనీ వస్తాయండి. ఇవి ఈ డౌన్ సైడ్ లెఫ్ట్‌లో ఉన్నయన్నీ అవుట్ ఆఫ్ ద మనీ వస్తాయి. ఇవన్నీ స్ట్రైక్స్. నిఫ్టీకి 50 పాయింట్స్‌లో స్ట్రైక్స్ ఉంటాయండి. అలాగే ఇవన్నీ పుట్ సైడ్, ఇవన్నీ అవుట్ ఆఫ్ ద మనీ వస్తాయి పుట్‌కి. ఈ వైట్‌గా ఉండేవన్నీ. ఇలాగా డౌన్‌లో ఉండేవన్నీ పుట్స్‌కి ఇన్ ద మనీ వస్తాయి. సో, మనం ఇప్పుడు స్ట్రాంగిల్ అంటే చాలా సింపుల్ అండి. మనం స్ట్రాంగిల్ కన్‌స్ట్రక్ట్ చేయడానికి ఏం చేస్తామంటే అవుట్ ఆఫ్ ద మనీలోను ఒక స్ట్రైక్ కాల్ సైడు, అలాగే అవుట్ ఆఫ్ ద మనీలోను పుట్ సైడు ఒక స్ట్రైక్ తీసుకొని వాటిని 2 సెల్ చేస్తామండి. ఎలాగో మనం ప్లెడ్జ్ చేసాం కదా! అదే మనీ వాడతాము.
సో ఎక్స్ట్రా మనం క్యాపిటల్ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్లెడ్జ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే హాఫ్ మనీ లిక్విడ్ మనీగా ఉంచాలి, అంటే క్యాష్ కాంపోనెంట్గా ఉంచాలి. హాఫ్ మనీ ఈక్విటీ కాంపోనెంట్గా ఉంచాలి. ఇలా ఉంచకపోతే మనకి ఎవ్రీ మంత్ ఎంతైతే వాడుతున్నామో దానికి 12% ఇంట్రెస్ట్ చొప్పున జిరోదా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో మనం 50-50 మనీ కాంపోనెంట్ని 50%, ఈక్విటీ కాంపోనెంట్ని 50% మెయింటైన్ చేస్తూ ఉంటే ఇలాంటి ఛార్జెస్ ఏమి ఉండవండి. సో మీరు ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఒక 50% క్యాపిటల్ సైడ్నే ఉంచండి, ఎందుకంటే దాన్ని ఎమర్జెన్సీ ఫండ్ కింద వాడుకోవచ్చు. ఎప్పుడైనా మనకు మార్కెట్ డౌన్ అయితే వాటిని విత్డ్రా చేసి ఈ ఈటీఎఫ్లో కానీ మ్యూచువల్ ఫండ్లో కానీ ఇండెక్ట్ చేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఒక 40-50% క్యాష్ కాంపోనెంట్ని మెయింటైన్ చేస్తూ ఉండండి. సో దీని తర్వాత ఏం చేద్దామంటే కమింగ్ టు మన కోర్ స్ట్రాటజీ. అవుట్ ఆఫ్ ద మనీలోని క్యాష్ కాంపోనెంట్, అవుట్ ఆఫ్ ద మనీలోను కాల్ సైడు, అలాగే అవుట్ ఆఫ్ ద మనీలో పుట్ సైడ్ తీసుకుంటామని అన్నాం కదా, 2 తీసుకొని సెల్ చేస్తామని అన్నాం కదా. మనం ఇక్కడ ఏ స్ట్రైక్ చూజ్ చేసుకోవాలన్నది మెయిన్ అండి. అదే మన స్ట్రాటజీలోను కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. చూడండి, మనం ఇప్పుడు November 4th తీసుకున్నాం కదండి. November 4th కాల్ పుట్ సైడ్, ఇవన్నీ పుట్ సైడ్ స్ట్రైక్స్ కదా. లాస్ట్ స్ట్రైక్ ఏముందండి ఇక్కడ 22,850 ఉంది కదా పుట్ సైడ్. దానికి ప్రీమియం మనకి 1 రూపీ 25 పైసలు దొరుకుతుంది. అలాగే కాల్ సైడ్ కూడా మనకి 1.45 పైసా దొరుకుతుందండి, అది వీక్లీ స్ట్రాటజీ. అలాగే మంత్లీకి వెళ్తే చూడండి, మంత్లీకి వెళ్తే November 25. సో ఇక్కడ మనకి లాస్ట్ స్ట్రైక్ ఎక్కడ దొరుకుతుంది 22,700, అది మనకి 6 రూపీస్ 80 పైసా దాకా దొరుకుతుంది. అలాగే కాల్ సైడ్కి వెళ్తే 11 రూపీస్ 40 పైసా దొరుకుతుంది. సో రెండిట్లని యాడ్ చేస్తే మనకి 20 రూపీస్ వరకు కలెక్ట్ చేస్తున్నామండి. మనకి ఎవ్రీ ఇయర్ 12% రిటర్న్ జనరేట్ చేయాలంటే పిఈ సైడు సిఈ సైడు 25 రూపీస్ కలెక్ట్ చేయాలండి. 12 రూపీస్ ఒక సైడ్, 12 రూపీస్ ఒక సైడ్ సెల్ చేస్తే, అంటే 2 కలిపి మనకు 24 రూపీస్ అయినా సరే పర్వాలేదు. సో మనకి ఇక్కడ 6.80 పైసా, అలాగే ఇక్కడ 11.4, అంటే దగ్గర 18 రూపీస్ మనకు వర్కౌట్ అవుతుంది. సో మనం కొంచెం ఇంకా ముందుకు వద్దామండి. 2 కలిపి మనకి కాల్ సైడ్ పుట్ సైడ్ 2 కలిపి మనకి 24 రూపీస్ ప్రీమియం కలెక్ట్ చేయాలి. సో అలా కలెక్ట్ చేస్తే మనకి 12 రూపీస్ పర్ ఇయర్ వర్కౌట్ అవుతుంది, అంటే 1% మంత్లీ వర్కౌట్ అవుతుంది. మీరు ఇంకా అసలు ఈ స్ట్రాటజీకి అసలు మీ అడ్జస్ట్మెంట్లే ఉండవసరం లేదండి, ఎందుకంటే ఇవి మనకు చూడండి ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ అప్ సైడ్, 3,000 పాయింట్స్ డౌన్ సైడ్ కనిపిస్తూ ఉంది. మంత్లీ స్ట్రాటజీ కాబట్టి అసలు మంత్కి 3,000 డౌన్ అవడం అనేది చాలా అసలు ఇంకా 100% అలా డౌన్ అవుతుందండి. చూసాం కదా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మీరు ఎప్పుడు చూసినా సరే అసలు అంతవరకు వచ్చే ఛాన్స్ ఉండదు. ఒకవేళ మనకి జిరోదాలోను ఇక్కడ బాస్కెట్స్ అని ఉన్నాయి కదా, బాస్కెట్స్, సిప్స్, జీటీటీ అని, ఇందులో నేను ఈ స్ట్రాటజీ క్రియేట్ చేసి చెప్తానండి. అవి మనకి 22,700 దగ్గర సైడ్, అలాగే 27,700 ఇందాక చూసాం కదా, అవే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కాల్ సైడ్ 2 యాడ్ చేస్తే ఇలా వస్తుందండి. దీంట్లోనూ ఇక్కడ అనలైజ్ అని కొడితే మనకి ఈ పేజీ తీసుకెళ్తుంది. చూడండి, మనకి ఇందులోనూ 2 స్ట్రైక్స్ మనం యాడ్ చేసాము. వీటిని సమరీలోకి వెళ్తే మనకి చూసారా ఆల్మోస్ట్ 12.5% డౌన్ సైడ్, 7% అప్ సైడ్ మనకి ఎడ్జ్ చూపిస్తుంది, బ్రేక్ ఈవెన్స్. సో ఇవి అసలు 1 monthలోనూ
ఈవెన్ 5% మూవ్ అవ్వడం అనేది కూడా చాలా గ్రేట్ అండి. అలాగ అయ్యే ఛాన్స్ ఉండదు. సో వీటిని మనం ఇలాగా ఎక్స్‌పైరీ డేట్ 28 డేస్ ఉంది కదండీ మనకి. దీన్ని ఇలా రైట్ సైడ్ తీసుకెళ్తే మనకి ఈ బ్లూ లైన్ ఉంది కదా! అది మనకి యాక్చువల్ ప్రాఫిట్ అని చూపిస్తూ ఉంటది. ఇలా తీసుకెళ్తే చూడండి. సో అదే విధంగా మనకి ఈ ప్రైస్‌ని ఇలా లెఫ్ట్‌కి, రైట్‌కి మూవ్ చేస్తే మనకి మన స్ట్రాటజీ ప్రాఫిట్ ఎంత ఇస్తదన్నది మనం చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా లెఫ్ట్‌కొస్తే చూడండి, బ్యాక్‌కొస్తే చూడండి, మనకి ఫైనల్ మార్జిన్ ఎంత అవుతదంటే 1,80,000. అంటే మనకి చూడండి 1,80,000కి మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది పర్ మంత్? ఆల్మోస్ట్ 1.73 అంటే 1% వర్కౌట్ అవుతున్నట్టు. మనకి ఈ స్ట్రాటజీని ఓన్లీ మంత్లీలోనే డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవ్రీ వీక్ డిప్లాయ్ చేస్తున్నాం అనుకోండి, ట్రాన్సాక్షన్ ఛార్జెసే 2 సెల్ పొజిషన్స్‌ని 2 బై పొజిషన్ స్క్వేర్ అప్ చేయాలి కదా! సో 4 ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి. సో మనకొచ్చే 1,400 రూపీస్‌లోను ఒక 100 రూపీస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయిపోతాయి. నేను ఈ స్ట్రాటజీలోను చెప్పింది ఏంటంటే 2 కలిపి 24 రూపీస్ ప్రీమియం వచ్చేటట్టు చూసుకోండి. మనకి పిఈ సైడ్ ఎక్కువొచ్చినా, సిఈ సైడ్ ఎక్కువొచ్చినా సరే మొత్తం టోటల్ మనకి 24 రూపీస్ రావాలి. ఇక్కడ మనకి వచ్చింది 18 రూపీసే. సో ఇంకొక 6 రూపీస్ యాడ్ అయ్యేటట్టు మీరు కన్వీనియంట్ స్ట్రైక్స్‌ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 22,500 అలాగే 27,500 2 చూసుకోండి. ఎందుకంటే ఈ మల్టిపుల్స్ ఆఫ్ 500 ఉందనుకోండి, మీకు ఇవి బై సైడ్, సెల్ సైడ్ స్లిప్పేజ్ ఉంటది కదండీ! డిఫరెన్స్ ఉంటది కదండీ! బైకి, సెల్‌కి డిఫరెన్స్ చాలా తక్కువ దొరుకుతది. అలాగే లిక్విడిటీ కూడా బావుంటది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ 500 స్ట్రైక్స్ ఉంటాయి కదా! వాటిని చూజ్ చేసుకుంటే మీకు కన్వీనియంట్‌గా ఉంటది. సో ఇలా స్ట్రైక్స్ తీసుకొని డిప్లాయ్ చేసిన తర్వాత మీరు ఎప్పుడూను ఒక లాట్, 2 లాట్లు ట్రై చేయొద్దండి. అట్‌లీస్ట్ మీ దగ్గర క్యాష్ కాంపోనెంట్, ఈక్విటీ కాంపోనెంట్ ఒక 10 lakhs ఉందనంటే మీరు ఒక 5 లాట్స్ వరకు ట్రై చేయొచ్చు. 5 లాట్స్ అంటే మీకు 10 lakhsకి ఎవ్రీ మంత్ మీరు 10,000 నుంచి 12,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే దీనిలో మనం ఇన్వాల్వ్‌మెంట్ ఏమి ఉండవసరం లేదండి. ఒక్కసారి డిప్లాయ్ చేస్తే మనకి మంత్‌కి ఒక వీక్లీ ఒకసారి చూడొచ్చండి మన స్ట్రాటజీ ప్రాఫిట్ ఎంత ఇస్తుందన్నది. మీరు ఒకసారి ఇలాగా పెట్టిన తర్వాత స్ట్రాటజీ డిప్లాయ్ చేసిన తర్వాత కరెంట్ మార్కెట్ ఎక్కడుంది? ఈరోజు మనకి 25,936 ధర ఉంది. సో మీరు ఒకసారి స్ట్రాటజీ డిప్లాయ్ చేసిన తర్వాత ఇక్కడికి రండి. అలర్ట్స్‌లోకి రండి. అలర్ట్స్‌లోను మనకి ఇక్కడ నిఫ్టీ 50 రెసిస్టెన్స్, నిఫ్టీ 50 సపోర్ట్ అని ఉంది కదండీ! ఇక్కడ మనకి ఎడిట్ అని కొట్టి ఇక్కడ నిఫ్టీ 50లోని మనకి ఇక్కడ కరెంట్ ప్రైస్ నుంచి ఒక 300 పాయింట్స్ అప్ సైడ్‌లో మనకి రెసిస్టెన్స్ అని పెట్టుకోండి. అలాగే 300 పాయింట్స్‌లోను డౌన్ సైడ్ అని పెట్టి రెసిస్టెన్స్ అని పెట్టి సేవ్ చేయండి. మనకి ఎప్పుడైతే ఆ 300 పాయింట్స్ రేంజ్ ఉంది కదండీ! ఆ ప్రైస్‌ని నిఫ్టీ దాటి మూవ్ అవుతుందనుకోండి, అప్పుడు మనకి అలర్ట్ వస్తది. సో ఆ టైంలో మనకి ఒకసారి చెక్ చేసుకున్నా పర్వాలేదు. మీరు మరీ 300 అంటే కొంచెం మరీ ఫ్రీక్వెంట్‌గా వస్తదని అనుకుంటే 500 పాయింట్స్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి రెసిస్టెన్స్ సైడ్ అలాగే సపోర్ట్ సైడ్ స్ట్రైక్స్ సపోర్ట్స్ దగ్గర మనకి అలర్ట్‌లు పెట్టుకొని మీరు వదిలేయచ్చు. మాక్సిమం 1 వీక్ కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు. సో ఇలా పెట్టిన తర్వాత మీకు అలర్ట్ వస్తది. వచ్చినప్పుడు మీరు ఒకసారి మీ పోర్ట్‌ఫోలియో చూసుకుంటే సరిపోద్ది. ఇలా పెట్టిన తర్వాత సేవ్ అని కొడితే మీకు అలర్ట్‌లు సేవ్ అయిపోతుంటాయి. మళ్ళీ ఈ స్ట్రాటజీ ఇంకొకసారి రివైజ్ చేస్తున్నానండి. చాలా సింపుల్. స్ట్రాంగిల్ అంటే మనం ఔట్ ఆఫ్ ద మనీలోను ఒక స్ట్రైక్, కాల్ సైడు, పుట్ సైడు,
2 సెల్ చేస్తాము. అవి మినిమమ్ 5 క్వాంటిటీ ఉండేటట్టు చూడండి. ఎందుకంటే ఒక లాట్‌కైనా, 5 లాట్స్‌కైనా, 10 లాట్స్‌కైనా ఒకే ట్రాన్సాక్షన్ చార్జెస్ అవుతాయి. మహా అయితే ఒక 2, 3 రూపీస్ వేరియేషన్ ఉంటదండి. 25 రూపీస్ జనరల్‌గా తీసుకుంటారు. ఒక 3 రూపీస్ ఒకవేళ లాట్ సైజ్ పెరిగితే ఇంకో 3 రూపీస్ ఎక్స్‌ట్రా ఉంటది కాల్ సైడ్, పుట్ సైడ్. సో, ఒక్కసారి ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి 25-35 30 రూపీస్ కాల్ సైడ్, అలాగే పుట్ సైడ్ కూడా 30 రూపీస్. సో, మనకి 60 రూపీస్ కాల్ సైడ్ సెల్ చేయడానికి, అలాగే స్క్వేర్ అప్ చేయడానికి 60 రూపీస్, 120 రూపీస్ అవుతదండి. మీరు మినిమమ్ ఒక 5 లాట్స్ పెడుతుంటే ఒక 10 lakhs క్యాపిటల్ అవుతది. సో, 10 lakhs తోటి మనం ఒక 5 లాట్స్ వరకు మనం పొజిషన్ తీసుకోవచ్చు. మీరు 10 lakhsకి 12,000-15,000 వరకు ఎర్న్ చేయొచ్చు. సో, దీనికి మనం ఇన్వాల్వ్‌మెంట్ ఏం అవసరం లేదు. ఒక్కసారి ఆర్డర్ ప్లేస్ చేస్తే మంత్ ఒకసారి చూసుకొని వాటిల్ని మంత్ ఎక్స్‌పైరీ ఉంటది కదండీ! దాని ముందు రోజు స్క్వేర్ అప్ చేసి మళ్ళీ అదే రోజు సాయంత్రం 3:00 దాటిన తర్వాత మన నెక్స్ట్ మంత్ పొజిషన్ డిప్లాయ్ చేసుకోవచ్చు. సో, వీటిలకి జనరల్‌గా అడ్జస్ట్‌మెంట్ అనే ఛాన్సే ఉండదు. ఒకవేళ చేయాల్సొస్తే మీకు అలర్ట్ వస్తదన్నాను కదండీ! 500 పాయింట్స్ డౌన్ సైడ్, 500 పాయింట్స్ అప్ సైడ్ మీరు అలర్ట్‌లు పెట్టుకొని, ఒకవేళ ఆ అలర్ట్ ట్రిగ్గర్ అయిన తర్వాత మీకు వెంటనే పొజిషన్ చూసుకొని మీరు ఒకవేళ కాల్ సైడు ప్రీమియం బాగా తగ్గిపోయిందనుకోండి, పుట్ సైడ్ బాగా పెరిగిపోయిందనుకోండి. సో, అప్పుడు మీరేం చేస్తారంటే పుట్ సైడ్ ప్రీమియం అంటే బాగా పెరిగిందన్నాం కదండీ! సపోజ్ మనం ఒక 10 రూపీస్ పుట్ సైడ్ తీసుకున్నాం అనుకోండి. అదొక 15 రూపీస్‌కి అయిపోయిందనుకోండి. అలాగే కాల్ సైడ్ ప్రీమియం తగ్గిపోయి ఉంటది. కాల్ సైడ్ మీరు స్క్వేర్ అప్ చేసేసి ఇప్పుడు పుట్ సైడ్ కూడా మీరు 15 రూపీస్ ప్రీమియం ఉండే స్ట్రైక్ తీసుకొని సెల్ చేయడం స్టార్ట్ చేయండి. మాక్సిమం అలాంటి ఛాన్సే రాదు అసల. ఎందుకంటే మనం 10% ఆల్మోస్ట్ 10% డౌన్ సైడ్ తీసుకుంటున్నాం. నిఫ్టీ కరెంట్ స్ట్రైక్ ప్రైస్ నుంచి అప్ సైడ్, డౌన్ సైడ్ కూడా 10% అంటే మీకు హార్డ్లీ మంత్‌లో ఒక 5% అప్ సైడ్, డౌన్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, మనకి అడ్జస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. సో, ఇదే స్ట్రాటజీని మనం కొంచెం స్క్రీన్ అది అప్పుడప్పుడు చూస్తాను. కొంచెం ఫ్రీక్వెంట్‌గా నేను ట్రేడ్ చేస్తాను. అంటే ఆన్ స్క్రీన్‌లో కాకుండా మిడిల్ క్లాస్ అని అన్నాం కదండీ! ఆ కేటగిరీ వాళ్ళకి కూడా ఇంకొక స్ట్రాటజిస్ట్ యాంగిల్‌లోనే డెవలప్ చేసి మీకు చూపించడానికి ట్రై చేస్తానండి. అలాగే ఆన్ స్క్రీన్‌లో చేసే వాళ్ళకి కూడా మనకి ఫ్రీక్వెంట్‌గా ట్రేడ్స్ చేసే వాళ్ళకి కూడా ఇంకొక స్ట్రాటజీ సేమ్ యాంగిల్‌లోనే అది కూడా మంత్లీలోనే ట్రై చేద్దామండి. ఎందుకంటే మంత్లీలో మనకి టైం దొరుకుతది. ఇప్పుడు ఒకవేళ నైట్ సడెన్‌గా ఏమన్నా న్యూస్ వచ్చి, గుడ్ న్యూస్ కానీ, బ్యాడ్ న్యూస్ కానీ వచ్చి మన ఇండెక్స్ బాగా గ్యాప్ అప్, గ్యాప్ డౌను ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందనుకోండి. ఆ టైంలో మీరేం చేస్తారంటే వీటిలికి మనం పీఈ సైడ్ ఎంత తీసుకున్నాం ప్రీమియం ఇక్కడ సమ్ 6.85 రూపీస్ తీసుకున్నాం కదా! అలాగే కాల్ సైడ్ మనం 11.45 తీసుకున్నాం కదండీ! ఇప్పుడు వీక్లీలో ఏం చేస్తారంటే ఒక 1000 పాయింట్స్ దూరంకెళ్ళి కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి ఇమ్మీడియేట్ వీక్ ఉంటది కదండీ! ఇమ్మీడియేట్ వీక్ అంటే మనకి ఇప్పుడు చూడండి, మనం ఈ స్ట్రాటజీ ఎవ్రీ మంత్లీ డిప్లాయ్ చేస్తున్నాం కాబట్టి ఇమ్మీడియేట్ వీక్ అంటే మనకి నవంబర్ 4th ఉంది కదండీ! నవంబర్ 4thలోను 10,000 పాయింట్స్ అంటే మనకి 26,000 దగ్గరలో ఉంది కదా ఇప్పుడు. సో, 25,000 దగ్గర మనకి 6 రూపీస్ ప్రీమియం కనిపిస్తూ ఉంది కదా! సో, దీన్ని ఏం చేస్తారంటే స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టండి. స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ కూడా మనకి ఎందుకంటే వీక్లీలోనైతే మనకి ప్రీమియం డీకే బాగా ఎక్కువ ఉంటుంది. సో, మనకి 1 డే కలిస్తే ఆల్మోస్ట్ 2 రూపీస్ మనకి డీకే వచ్చేస్తుంది. 1000 పాయింట్స్ అప్ సైడ్, డౌన్ సైడ్లోను. సో, మనం దీన్ని ఏం చేస్తామంటే స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ మన 2 ప్రీమియమ్స్ ఎంత పెడుతున్నాం అంటే 24 రూపీస్ పెడుతున్నాం కదా! సో,
పుట్ సైడ్ ₹12 పెట్టండి. అలాగే కాల్ సైడ్ కూడా ₹12 పెట్టండి. సో మనకి 1 డే నిఫ్టీ కన్సాలిడేషన్‌లో ఉందనుకోండి, ₹4 ప్రీమియం డికే అయిపోతది. సో మనకి అసల స్టాప్ లాస్ లిమిట్ అంటే ట్రిగ్గర్ అయ్యే ఛాన్సే ఉండదు. ఒక స్టాప్ లాస్ లిమిట్ అంటే ఎలా పెట్టాలనేది ఇప్పుడు చూద్దామండి. ఈ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ మనం డౌన్ సైడ్ 25,000 పిఈ దగ్గర పెడదాం అని అనుకుంటున్నాం కదండి. దీన్ని సెలెక్ట్ చేయండి, బై అని క్లిక్ చేయండి. ఇక్కడ 12 అని పెట్టండి. స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్లో ఇక్కడ 12 పెట్టిన తర్వాత ఇక్కడ 11.95 అని పెట్టండి. మనకి ఇలా ప్లేస్ చేస్తే ఎప్పుడైతే మనకి ఈ ప్రీమియం వాల్యూ 11.95 హిట్ అయిందో అప్పుడు ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఆర్డర్ ప్లేస్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోదు. ప్లేస్ అయిన తర్వాత ₹12 వచ్చింది అనుకోండి, ₹12 వస్తే మనకి ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అలాగే మీరు 12.5 వచ్చింది పెట్టారనుకోండి, 11.95 దగ్గర ఆర్డర్ ప్లేస్ అవుతుంది. కాకపోతే మనకి 12.5 ఎప్పుడైతే ప్రీమియం హిట్ అయిందో అప్పుడే మనకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలాగ మీకు స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టడం వల్ల మీ ఆర్డర్ ప్లేస్ అవ్వదు. కాకపోతే అది పెండింగ్ లిస్ట్లో ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ సడన్ గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ వచ్చాయి అనుకోండి, ఒక 100 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చినా సరే మీరు 1000 పాయింట్స్ దూరంలోకి వెళ్ళి ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు కాబట్టి ₹6 అలా మహా అయితే ₹8కి వెళ్తుంది. సో 12.5 వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అయినప్పటికీ ఒకవేళ హిట్ అయింది అనుకోండి, మీరు ఆ మంత్ ఒక సైడ్ ప్రీమియం వదిలేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ₹24 కలెక్ట్ చేస్తున్నాం కదా. సో ₹12 ప్రీమియం పోతుంది. ఒకవేళ ఇంకా వైలెంట్గా మూవ్ అవుతుంది అనుకోండి, దీన్నే ఇక్కడ జీటీటీ ఆర్డర్ ఉంది కదండి, దీనిలో టార్గెట్ పెట్టి మనకి ఎప్పుడైతే ఈ ₹12 దగ్గర ₹12.5 దగ్గర మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయింది కదా, దీన్ని 100% పెట్టండి. 100% పెడితే ఎప్పుడైతే మనకి ₹25 ప్రీమియం పెరిగింది అనుకోండి, ఈ ₹6 అలా ₹25కి వెళ్ళింది అనుకోండి, ఆర్డర్ క్లోజ్ అయిపోద్ది. అప్పుడు మనకి ఒక ₹1500 పాయింట్స్ మూవ్ అయితే మనకి టార్గెట్ ప్రీమియం ₹25కి వెళ్ళిపోద్ది. సో అక్కడ ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకంటే మనం కాల్ సైడ్ ₹12 కలెక్ట్ చేద్దాం అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ కలెక్ట్ చేసేసాం. సో మనం ఆల్రెడీ యాక్చువల్గా సెల్ చేసిన దాంట్లో కూడా మనం ₹6 ఇంకొక ₹12 మనం ఆల్రెడీ సెల్ ఆర్డర్ పెట్టాం కదా, అక్కడ మనం యాక్టివ్గా అడ్జస్ట్మెంట్లు చేయాల్సి వస్తుంది. అంతవరకు ఛాన్సే రాదు. సో మీకు ఇలా ఫాస్ట్గా అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం రాకపోవచ్చు. ఇది జనరల్గా వర్కింగ్ ప్రొఫెషనల్స్కి అయితే బాగా ఈ స్ట్రాటజీ హెల్ప్ అవుతుంది. సో ఇలాగా ఈ స్ట్రాటజీని డెడ్లీ ట్రయాంగిల్ స్ట్రాటజీని ఎందుకన్నామంటే అసలు దీనిలో అడ్జస్ట్మెంట్లు చేయాల్సిన ఛాన్సే రాకపోవచ్చు. మీరు ఇలా స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు. ఏమైనా ఈవెంట్స్ ఉన్నాయని అంటే అప్పుడు ఒకసారి పెట్టి వదిలేయండి, అవి హిట్ అయ్యే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఈ డెడ్లీ ట్రయాంగిల్ స్ట్రాటజీకి ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఏమైనా ఉంటే ఇంకొక వీడియో చేయడానికి చేద్దామండి. అసలు అడ్జస్ట్మెంట్లో ఛాన్స్ ఉండదు. దీనికి ఏమైనా మాడిఫైడ్ వెర్షన్ ఏమైనా వస్తే ఏమైనా మీకు చేయొచ్చు అని అనిపిస్తే దాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఈ స్ట్రాటజీ మీకు నచ్చిందేమో అని అనుకుంటా ఉన్నాను. సో మీరు దీనికి ఇంకా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే దాన్ని కూడా వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు ఉంటుంది. సో ఇలాగా వీక్లీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ కూడా మీరు ఇలాగే స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టి మీ పొజిషన్స్ని కొంచెం సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టడం వల్ల మనకేం ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అవి ఛాన్స్ ఏమి ఉండవు. సో మనం ఇలాగ ఆర్డర్ ప్లేస్ చేస్తాం కానీ ట్రిగ్గర్ అవ్వదు కాబట్టి మనకి ఏ విధమైన ఛార్జెస్ కూడా వాళ్ళు కలెక్ట్ చేయరు. సో ఈ స్ట్రాటజీ ఇంతేనండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే నచ్చితే
కామెంట్ చేసి కొంచెం ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందని అనుకుంటే వాళ్ళు కూడా ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయండి. సో మనం నెక్స్ట్ వేరే స్ట్రాటజీ తోటి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్.